హలో గాయస్, అందరి హీరోలు మామూలుగా అసలు కొంచెం మంచి మంచి స్క్రిప్ట్స్ అందరికి మంచి మంచి హిట్లు పడుతున్నాయి. బట్ ఎందుకో గోపిచంద్ అన్నకైతే మంచి 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 స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. బట్ అవి అండర్ రేటెడ్ అని చెప్పేసి ఆడేస్తారు. గౌతమ్ నంద చూసుకున్నా, మొన్న చూసుకున్నట్లయితే భీమా చూసుకున్నా, అండ్ అంతకుముందు చూసుకున్నట్లయితే సాహసాన్ని చూసుకున్నా, మంచి మంచి మూవీస్ ఇవన్నీ. సో ఇవన్నీ ఫ్లాప్ అని చెప్పేసి ఏదోటి వేస్తాను అనమాట. సో ఏందో ఏమో అసలు నాకైతే అర్థమైతే లేదు. సో ఇప్పుడు అన్న మూవీ చూసుకున్నట్టయితే గోపిచంద్ 33 అన్న మూవీ, 33 ఒక మూవీ అన్నమాట. ఇది ఒక పీరియడ్కి యాక్షన్ డ్రామా అనమాట. సో ఇందులో రాజ్యాలు అండ్ గుర్రాలు సో ఇవి ఉంటాయి. సో ఈ సెటప్ తోటి అయితే మూవీ వస్తున్నాడు, ఒక సపరేట్ వరల్డ్ బిల్డింగ్ తోటి అయితే వస్తున్నాడు అనమాట. సో ఇవాళ చూసుకున్నట్టయితే టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే రీతు వర్మ హీరోయిన్. మొన్న ఆమె బర్త్డే సందర్భంగా అయితే సత్యవతి, తన రోల్ నేమ్ అయితే సత్యవతి, దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గోపిచంద్ ఓల్డ్ పోస్టర్ చూసుకున్నట్లయితే వైకింగ్స్ జాతికి చెందిన వాళ్ళ లెక్క ఉన్నాడు అనమాట. సో ఇట్లుండి బ్లాక్ డ్రెస్ లో సో బొట్టు, సో అది వైకింగ్స్ వేసుకుంటారు అనమాట. ఆ డ్రెస్ కూడా అయితే మీకు KGF 2 అది అని చూడొచ్చు. అండ్ గ్లిమ్స్ చూసుకున్నట్లయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లిటిల్ బిట్ ఆఫ్ కట్ తోటి అయితే చూపించారు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ అయితే చూపెట్టారు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ టైటిల్ ఏంటంటే భరతవర్ష సెగా ఆఫ్ షూలా అని చెప్పేసి పెట్టారనమాట. మేబీ దీనికి పార్ట్ 2 ఉంటుందా అని నాకు చిన్న డౌట్ వచ్చింది, సెగా ఆఫ్ షూలా అని చెప్పేసి అంటే. సో బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది, విజువల్స్ అయితే ఇంకా చాలా బాగా నచ్చినాయి. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ గోపిచంద్ 33 మూవీ కోసం అయితే. సో మేబీ ఈ 2026లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట. సో డెఫినెట్గా ఒక మంచి హిట్ పడుద్ది, గోపిచంద్కి పడాలి అని చెప్పేసి అదేమో అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.